శ్రీకాకుళం నుంచి రాము గారు రాస్తున్నారు. మహాలయం అంటే అర్థమేమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. పితృదేవతల్ని ఆరాధించడంలో మనం వేదోక్తమైనటువంటి కర్మగా, మనం చేసేటువంటి ధర్మంగా, ప్రతి జీవి కూడా విధిగా చేయవలసినటువంటి కర్మల్ని ఈ మహాలయ పక్షాల్లో నిర్వహిస్తారు. దీనికి వచ్చినటువంటి పేరేంటంటే మహాలయము. లయము అంటే లయకారుడైనటువంటి పరమాత్మ అనే పదం వింటారు కదా, అట్లాగే లయము అంటే మనిషి నశించడం అనేది లౌకికార్థం. కానీ ఇక్కడ లయము అంటే పరమాత్మలో లీనమవ్వటం అని అర్థం. మహాలయము అంటే పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడం, అంటే మళ్ళీ తిరిగి రానటువంటి లోకాలకి చేర్చడానికి, పితృదేవతలకి ఆ రకమైనటువంటి సిద్ధి కలిగించడానికి మానవ జన్మ ఎత్తినటువంటి మనము మన యొక్క పితృరుణం తీర్చుకోవడానికి ఆచరించేటువంటి కార్యక్రమానికి మహాలయ పక్షము అని పేరు. దీన్ని మహాలయము అంటే ఇందాక మనం చేసినట్టుగా పరమాత్మలో లీనం కావడానికి, అంటే ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ జన్మ రాకూడదని అనుకుంటారు కదా, జన్మరాహిత్యకరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిజమైనటువంటి ధామాన్ని చేరడానికి పితృదేవతలకి మనం సహకరించేదాన్నే మహాలయము అంటారు. కనుక విపరీతార్థాలు తీసుకోకూడదు. ఇక్కడ లయము అంటే లయమైపోతారు, నశిస్తారు, మరణిస్తారు అనవద్దు. అంటే పుట్టిన ప్రతివాడికి ఎక్కడైతే జన్మ ఉందో, ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది. కనుక ఇక్కడ నశించడం అనే అర్థం తీసుకోకుండా పరమాత్మలో లయం చెందడము అంటే పరమాత్మలో లీనమైపోవడం, కలిసిపోవడం అనేటువంటి పద్ధతిగా ఆ పరమాత్మలో పితృదేవతలు తన వంశపూర్వీకులందరూ కూడా అందులో కలవడానికి, ఉపకరించడానికి, వారికి ఆనందం కలిగించడానికి, వారి యొక్క అనుగ్రహం మనం పొందడానికి చేసేటువంటి విధినే మహాలయము అంటారు. కనుక ఇది శ్రాద్ధ విధిలో ఒక భాగం. కనుక దీనికి సంబంధించే ఈ 15 రోజుల్లో చేసే విధినే మహాలయము.